హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ సైదు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజైతే నేను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అసలు నేను ఈరోజు ఈ వీడియోలో ఎందుకు చేయబోతున్నానంటే, మీకు లాస్ట్ వీడియోలో మీకైతే అడిషనల్ లోడ్ అంటే ఏంటి, అడిషనల్ లోడ్ ఎలా పే చేయాలని అయితే మీకు ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియోని గురించి అయితే మీకు ఈ వీడియోలో ఫుల్ ఇంప్రూవ్మెంట్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే అడిషనల్ లోడ్ ఎక్కడ కట్టాలి, అడిషనల్ లోడ్కి ఎలా అప్లై చేయాలని నేను వీడియో తెలియజేయబోతున్నాను. అంటే మీకు మామూలుగా అడిషనల్ లోడ్ ఈ సేవా కేంద్రంలోనూ అలాగే సచివాలయంలోనూ కట్టించుకుంటారు. అలా కాకుండా మన ఇంట్లోనే మన సెల్ ఫోన్లోనే అలాగే మన సిస్టంలోనే మీరు ఒక వెబ్సైట్ ఉపయోగించుకుని ఆ వెబ్సైట్లో అడిషనల్ లోడ్ పే చేసుకోవచ్చు. అది ఎలా పే చేయొచ్చు అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు నేను చేసి చూపిస్తాను. ఆ అప్లికేషన్ అయితే మీకు ఎలా అప్లై చేయాలో లోడ్ చేంజ్ అప్లికేషన్ అయితే మీకు చేసి చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అలాగే మీరు నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టు కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదాం. సో మీకైతే ఇప్పుడు నేను ఏపీ ఈపీటీసీఎల్ వెబ్సైట్కి సంబంధించి మనం అడిషనల్ లోడ్ని మన ఫోన్లో కానీ సిస్టంలో కానీ ట్యాబ్లో కానీ ఎలా అప్లై చేసుకోవాలని అయితే నేను ఈజీ మెథడ్ అయితే మీకు చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరికి చూడండి. సో మనం అయితే ఇప్పుడు అడిషనల్ లోడ్ అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి, ఫస్ట్ అయితే మన సిస్టంలో కానీ మన ట్యాబ్లో కానీ మన ఫోన్లో కానీ మనం అయితే ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే సెర్చ్ బార్లో ఏపీ ఈపీటీసీఎల్ అని టైప్ చేయాలి. నేనైతే ఇప్పుడు ఏపీ ఈపీటీసీఎల్ గురించి అయితే చేస్తున్నాను. నేను ప్రజెంట్ అయితే మన ఏపీ ఈపీటీసీకి సంబంధించిన వరకు అయితే ఈ అప్లికేషన్ బాగా ఉపయోగపడుతుంది. సో అలాగే మిగతా అన్నీ కూడా ఉంటాయి. మీరైతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోండి. తర్వాత అయితే ఇక్కడ ఏపీ ఈపీటీసీఎల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే డాష్ బోర్డ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, డౌన్లోడ్ యాప్, బిల్ పే ఆన్లైన్, ఇక్కడ కస్టమర్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా. ఈ ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఫస్ట్ ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. కాకపోతే మనం అయితే ఫస్ట్ కనిపిస్తుంది కదా, రెండో ఆప్షన్ ఉంది కదా, లోడ్ చేంజ్, ఎల్టీ లోడ్ చేంజ్ అడిషనల్ లోడ్ అని ఉంది కదా. మనం అయితే ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి లోడ్ చేంజ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో మనకైతే ఇక్కడ ఓపెన్ అవుతుంది. కొద్దిగా సర్వర్స్ డౌన్లో ఉండడం వల్ల స్లోగా ఉంది. సో ఇక్కడైతే ఓపెన్ అయింది కదా. ఫస్ట్ అయితే ఇక్కడ ఎంటర్ సర్వీస్ నెంబరు, ఎంటర్ క్యాప్చా ఎంటర్ చేస్తే మనకైతే నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్తుంది అనమాట. మనం అయితే ఫస్ట్ ఎంటర్ సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం. మీకున్నటువంటి 16 అంకెల ఎంటర్ సర్వీస్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత వచ్చి ఇక్కడ క్యాప్చా ఉంది కదా పక్కన, ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత అయితే సబ్మిట్ని క్లిక్ చేయండి. సబ్మిట్ని క్లిక్ చేయగానే ఇక్కడైతే మనకి మన పేరుతో కూడిన మన సర్వీస్ నెంబరు, అలాగే మన సర్వీస్కి లోడ్ ఎంత ఉన్నది అన్నదైతే ఇక్కడ ఓపెన్ అయిపోద్ది. మన కేటగిరీ ఏంటి, మన సర్వీస్కి లోడ్ ఎంత ఉన్నది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే కాంటాక్ట్ లోడ్ అయితే నాది 1.94 ఉంది. 1.94కి మనం అయితే ఇప్పుడు ఎంత పెంచుకోవాలన్నది అయితే ఇక్కడ కింద ఎంటర్ ప్రపోజల్ లోడ్ ఉంది కదా, ఎంటర్ ప్రపోజల్ లోడ్ దగ్గర అయితే మనం ఎంటర్ చేస్తే ఆ లోడ్ అన్నది మనకి ఎంత ఛార్జ్ అవుతుంది అన్నది అయితే మనకైతే వస్తుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు ఈ లోడ్ని ఎలా పే చేయాలని కాకుండా మన లోడ్ ఎంత ఉన్నది, ఎంత వాట్స్ కట్టాలన్నది అయితే మనకి ఇక్కడ లోడ్ క్యాలిక్యులేటర్ ఉంది. ఆ లోడ్ క్యాలిక్యులేటర్ని అయితే మనం ఒకసారి చూసి మీకైతే తెలుస్తుంది అనమాట. ఆ లోడ్ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్ మీద మీకు ఇక్కడ ఏ లోడ్ సంబంధించినది లైటింగా, కూలింగా, హీటింగా, ఎంటర్టైన్మెంట్, అదర్సా అని ఉంది కదా. ఇక్కడైతే మీరు ఫస్ట్ లైటింగ్ మీద క్లిక్ చేశారనుకోండి. లైటింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడ్ ఏంటనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫిలమెంట్ బల్బ్ 100 వాట్స్, ఫిలమెంట్ బల్బ్ 60 వాట్స్, ఫిలమెంట్ బల్బ్ 40 వాట్స్, అలాగే అదర్స్. మీకు ఏ బల్బ్ అయితే మీ ఇంట్లో వాడుతున్నారో, మీరు ఇంట్లో ఏ బల్బ్ అయితే వాడుతున్నారో ఆ బల్బుని బట్టి వాటేజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీకు ఇంట్లో వాటేజ్ని బట్టి మీరు ఇంట్లో ఉన్న ఆ బల్బులు ఎన్ని ఉన్నాయి అని లెక్కేసుకొని ప్లస్ చెక్ చేసుకుంటే, ఒకవేళ 3 ఉన్నాయనుకోండి, 360 అనుకోండి, 3 6 18 అంటే 180 వాట్స్ లెక్కేసుకోవాలన్నమాట. అలా లోడ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత అయితే మీకు ఉంది కదా కూలింగ్, కూలింగ్ పెట్టుకోండి. కూలింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి, మీకు కూలింగ్లో అయితే నార్మల్ సీలింగ్ ఫ్యాను 80 వాట్స్, అంటే 48 నుంచి 80 వాట్స్ లోపు అయితే ఉంటాయంట ఫ్యాన్స్. తర్వాత వచ్చి రిఫ్రిజిరేటర్ 230 లీటర్స్కి వచ్చి 300 వాట్స్ పడుతుందంట. అలాగే ఎయిర్ కండిషనర్ 1.5 టన్ను, అంటే మీకు
240 వాట్స్ అనమాట. అంటే 2400 వాట్స్ అయితే మీకు తీసుకుంటుందనమాట. 1.5 టన్ అయితే 2.5 అంటే మీకు 2 కిలోవాట్‌న్నర అయితే దానికైతే తీసుకుంటదనమాట. మీకు ఇక్కడ వాటేజ్‌లో చూపించారు. సో, మీకైతే అదేంటంటే 1000 వాట్స్ వచ్చేసి 1 కిలోవాట్ అనమాట. మీకు 1000 వాట్స్ కాలిక్యులేట్ చేసిన తర్వాత దానికైతే 1 కిలోవాట్ పే చేయాల్సి ఉంటుంది. అలాగైతే మీరు ఇక్కడ లోడ్ కాలిక్యులేషన్‌లో చూసుకుంటే తెలుస్తదనమాట. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ హీటింగ్ ఉంది కదా! ఈ హీటింగ్ మీద క్లిక్ చేస్తే తర్వాత ఇంకా మిగతా మీ ఇంట్లో ఉన్న ఈ గ్రేజర్ గాని, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్, నార్మల్ అక్కడ ఓవెను ఇయన్నీ మీకు ఇంకా హీటింగ్ పర్పస్ అన్నీ కూడా చూపిస్తారనమాట. ఆ వాటేజ్ ఎంతుంటది. అంటే మీరు వాడే ఆ పరికరానికి వాటేజ్ ఎంతుంటదో కాలిక్యులేట్ చేసుకోవడానికి మీకైతే ఇక్కడ డాష్‌బోర్డ్‌లో అయితే చూపించడం జరిగింది. సో, అలాగైతే నెక్స్ట్ మీకు ఇంకా ఉన్నది కదా ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ క్లిక్ చేస్తే ఎంటర్‌టైన్‌మెంట్ మీద ఇక్కడ టెలివిజను, రేడియో అలాగే డెస్క్‌టాప్ కంప్యూటర్స్. దాన్ని బట్టి మీకు ఇక్కడ కంప్యూటర్‌కొచ్చేసి 250 వాట్సే తీసుకుంటదనమాట. ఆ లోడ్ బట్టి మీరు కాలిక్యులేట్ చేసుకొని మీ ఇంట్లో ఎన్ని సిస్టమ్‌లున్నాయో, మీ ఇంట్లో ఎన్ని టీవీలున్నాయో, ఆ టీవీలకి మీరు లోడ్ కాలిక్యులేట్ చేసుకొని మీరైతే లోడ్ పే చేయాల్సి ఉంటుందనమాట. సో, మీరైతే ఇలా చూసుకోవాలనమాట. చూసిన తర్వాత మనకిక్కడొచ్చేసి మళ్ళీ బ్యాక్‌కొచ్చేసి ఇక్కడైతే మనకి 1.94 ఉంది కదా! ఆ 1.94ని మీరేం చేయాలంటే ఇప్పుడిక్కడ 94కి ఇంకో 6 కలుపుకోవాలనమాట. అంటే నేనిప్పుడు అది ఎగ్జాక్ట్‌గా 2 కిలోవాట్ లేదు. కాకపోతే మీకు 2 కిలోవాట్‌ని అప్లై చేసుకోవడానికి వస్తే మీకు 4 కిలోవాట్ అవుద్దనమాట. అలా కాకుండా మీకు ఇక్కడ 1.06 అంటే అక్కడ 94కి ఉంది కదా! అది 1 కిలోవాట్ ఈక్వల్ చేయడానికి 1.06 ఇచ్చాను. ఇస్తే మనకైతే ఇక్కడ 3 కిలోవాట్ అయితే వచ్చింది. 3 కిలోవాట్‌ని మనకి అడిషనల్ పే చేసుకోమనైతే వస్తుందనమాట. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ యాప్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా! మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే రూ. 59 అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ డెవలప్‌మెంట్ చార్జెస్ రూ. 2000 మీకైతే సెక్యూరిటీ డిపాజిట్ 400 మొత్తం టోటల్ వచ్చి రూ. 2459 అయితే పే చేయమనైతే వచ్చిందిక్కడ. 2459 అయితే పే చేయమని వచ్చిందిక్కడ. మీరైతే ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఓపెన్ అయినాయి కదా! ఫస్ట్ అయితే మన కన్జ్యూమర్ డీటెయిల్స్, తర్వాత వచ్చేసి ఎస్టిమేషన్ డీటెయిల్స్ అనమాట. మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ ఇది ఎంటర్ చేసే ముందు మనకిక్కడ ఏ డాక్యుమెంటేషను మనకు కావాలన్నది ఈట్లికి మనం డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. దీంట్లో మనకి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటన్నది కింద మీరు ఫస్టే చూసేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మనకైతే ఇక్కడ, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఐడీ ప్రూఫ్‌కొచ్చేసి జేపీజీలో అడుగుతుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని, ఓటర్ ఐడీ గాని, రేషన్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని. మీరైతే ఏదైనా ఇవ్వొచ్చనమాట. మీరు అవి ఇస్తే ఇక్కడ తీసుకుంటది. అవి ఇచ్చినప్పుడు మీకిక్కడ ఆ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ కూడా అడుగుతుంది. మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ బిల్ కాపీ అప్‌లోడ్ చేయమంటుంది జేపీజీలోను. అలాగే అప్‌లోడ్ సిగ్నేచర్ జేపీజీ. ఈ 3 అయితే డాక్యుమెంటేషన్‌లో మీకైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి మీరు ముందుగానే తీసుకొని మీరు జేపీజీలో పెట్టుకుంటే కనుక మీకైతే ఈజీగా అయితే అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ముందుగా తీసుకొని పెట్టుకుంటే మీకైతే ఈజీ అవుతుంది కాబట్టి మీకైతే చెప్తాననమాట. సో, మనమైతే ఇప్పుడు కన్జ్యూమర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ అయితే నా పేరు ఎంటర్ చేస్తున్నాను నేను. మామూలుగా చేసి చూపిస్తున్నాను కదా! అందుకని నా పేరు మీద చేస్తున్నాను. మీకైతే కన్జ్యూమర్ ఎంట్రన్స్‌లో ఫస్ట్ అయితే పేరు ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి డోర్ నంబరు. మీకు డోర్ నంబర్ ఎంటర్ చేసేస్తే మీకు నెక్స్ట్ ఆప్షన్‌లో కూడా అడుగుతది. మీకు డోర్ నంబర్ ఎంటర్ చేసేసాను నేను. డోర్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు లొకాలిటీ ల్యాండ్ మార్క్ అనమాట. ఏంటంటే మనకి అప్లికేషన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు లైన్‌మెన్ గారు వస్తారు కదా! మీ ఇంటికొచ్చినప్పుడు ఈ ల్యాండ్ మార్క్ బట్టి మీకు తెలుస్తది. తెలియడానికి మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాలనమాట. ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది ఇక్కడ ఆళ్ళకి వస్తాయి. ఎంటర్ చేశాను. తర్వాత వచ్చి ఇక్కడ మండల్. మండల్ ఏంటన్నది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలనమాట. మండల్ ఏంటన్నది మీ మీ మండలం ఏంటి దేనికొస్తదన్నది ఎంటర్ చేస్తే ఇక్కడ మండలం. తర్వాత వచ్చి విలేజ్. మీ విలేజ్ పేరేంటో ఇక్కడ ఇవ్వండి. విలేజ్ పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు పిన్ కోడ్ కూడా ఇవ్వాలిక్కడ. తర్వాత వచ్చేసి మీ మొబైల్ నంబర్ ఇవ్వాలిక్కడ. మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేసేసాను. తర్వాత వచ్చేసి మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది కదా! నెక్స్ట్ ఆప్ మీద క్లిక్ చేస్తే మీ ఇప్పుడు కన్జ్యూమర్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ ఇందాక చూపించాను కదా! కన్జ్యూమర్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ ఆ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాల్సినవి అయితే అడుగుతున్నాయన్నమాట. ఇక్కడైతే మనకిక్కడ మీరు ఇవ్వాల్సిన ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే గనక ఇక్కడైతే ఆధార్ కార్డ్‌ని మీరు చూస్ ఫైల్‌లో ఆధార్ కార్డ్ అయితే తీసుకుంటది. తర్వాత వచ్చేసి మీకిచ్చిన
బిల్‌ని జేపీజీ అయితే తీసుకొని మీరైతే అప్‌లోడ్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి అప్‌లోడ్ సిగ్నేచర్. ఇయన్నీ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మీ అప్లికేషన్ అయితే పూర్తయిపోతుంది. పూర్తయిపోయిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే మీకు డౌన్‌లోడ్ అవుతుంది. ఆ డౌన్‌లోడ్ చేసుకున్న రిసిప్ట్ మీరు ప్రింటౌట్ తీసుకొని మీకు ఇప్పుడు ఇందాడైతే మీరు ఎలాగైతే అప్లై చేయడానికి మీకు ఏమడిగింది ఇందాడ డాక్యుమెంటేషన్‌లో ఆధార్ కార్డు, కరెంట్ బిల్ అడిగింది కదా! ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు ప్లస్ మీకిచ్చిన ఈ రిసిప్ట్‌ని తీసుకొని అయితే మీరు కరెంట్ ఆఫీస్‌లో గాని, లేకపోతే మీ లైన్‌మ్యాన్ గారికి గాని అప్పచెప్పినట్లయితే గనక మీకైతే ఈ అడిషనల్ లోడ్ అయితే మీకు అయిపోతుందనమాట. ఈ అడిషనల్ లోడ్ అయిపోయింది మీరు కట్టేసింది ఇచ్చేసిన తర్వాత మీకు ఆ వెరిఫికేషన్ చేసేసి మీ లోడ్‌కి సరిపడా కట్టారా లేదని అయితే వెరిఫికేషన్‌కొస్తారు. వెరిఫికేషన్‌కి వచ్చిన తర్వాత మీ లోడ్ కరెక్టే అనుకోండి మీకైతే అది అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసి మీ లోడ్‌నైతే జనరేట్ చేస్తారనమాట. అప్పుడు మీకైతే మీ బిల్‌లో 3 కిలోడ్ అన్నది ఇంక్లూడ్ అయిపోతుంది. మీరైతే ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇలాగైతే చాలా సింపుల్ మెథడ్‌లో మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. ఇదైతే చాలా చాలా ఈజీగా ఉంటదని మీకైతే చేయడం జరిగింది. ఎందుకంటే చాలామందైతే అడిషనల్ అప్లై చేయడానికి ఎలాగైనా అడుగుతున్నారు మాకు బయట. మామూలుగా మా స్టాఫ్ వచ్చి మీ ఇంటికొచ్చి రాసేంత వరకు వెయిట్ చేయకుండా ఇలాగే మీరు ముందు పే చేసుకుంటే గనక మా స్టాఫ్ మీ ఇంటికొచ్చినప్పుడు మీ ఇంట్లో లోడ్ సరిపోయిందనైతే వెనక్కెళ్ళిపోతారనమాట. ఎందుకంటే లోడ్ జనరేట్ అయిపోయిన తర్వాత మీ ఇంటికైతే రారు. యాక్చువల్‌గా అయితే రారు. మామూలుగా వస్తే గనక మీకు లోడ్ సరిపోయిందనైతే ఎళ్ళిపోతారు. మీరింకా ఇంకేమైనా ఎక్స్‌ట్రా ఏమైనా వాడితే గనక అప్పుడైతే మీకు మళ్ళీ రాస్తారు. లేకపోతే మీకైతే రాయరనమాట. ఇది లైఫ్‌లో వన్స్ ఒకసారి రాస్తారు. ఎందుకంటే మీరు వాడే లోడ్‌ని బట్టి రాస్తారనమాట. మీరు మీరెంత లోడ్ వాడుతున్నారో అంత లోడ్‌కి మీరు ఆల్రెడీ కట్టుకొని ఉంటే గనక మీకైతే ఏ లోడు రాయరు. సో, మీరైతే ఈ విధంగా అప్లై చేసుకోండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందనైతే చేయడం జరిగింది. ఎందుకంటే అడిషనల్ పే చేసుకుంటానికి చాలామందైతే తెలియక ఎలా అప్లై చేయాలని అయితే అడుగుతున్నారు. దానికోసమైతే నేను వీడియో చేయడం జరిగింది. సో, మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్‌ని వేరే ఎవరికన్నా చెప్పాలనుకుంటే గనక ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కనుక నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.